14/2024లో రైల్వే కోడూరు ఎమ్మెల్యే అయిన అర్వా శ్రీధర్ గారికి నేను కంగ్రాచ్యులేషన్స్ చెప్దామని చెప్పేసి ఫేస్బుక్ ద్వారా మెసేజ్ చేయడం జరిగింది. అతను మొదటి రోజు అయినా సరే నాతో 2-3 గంటలు మాట్లాడారు. లాస్ట్లో అతని నెంబర్ నాకు ఇచ్చి నా నెంబర్ అతను తీసుకున్నారు. టెలిగ్రామ్ అనే యాప్లో నాకు మెసేజ్ చేశారు. నా గురించి అంతా తెలుసుకుంటూ వచ్చారు. అంటే నువ్వేం చేస్తూ ఉంటావు, ఎక్కడ ఉంటావు, నీకు పెళ్ళయిందా, నీ భర్త ఏం చేస్తాడు, పిల్లలు ఉన్నారా, ఇదంతా తెలుసుకుంటూ వచ్చారు. నా భర్త నాకు దూరంగా ఉంటున్నాడు అనేసి తెలుసుకున్నారు. నేను నా బాబుతో ఉంటాననేసి నేను చెప్పాను. అలా అనుకోవద్దు, నువ్వేం ఒంటరివి కాదు, నీకు నేనున్నాను, ఎటువంటి సిచ్యువేషన్ అయినా సరే నేను నీకు ఉంటాను అని చెప్పేసి నెక్స్ట్ డే నుంచే నాకు అటువంటి ప్రామిసులు చేయడం జరిగింది. అటువంటి భరోసాలు ఇవ్వటం జరిగింది ఆయన నుంచి. సరే అని చెప్పేసి నేను నార్మల్గానే మాట్లాడుతూ వచ్చాను. ఒక 2 రోజుల తర్వాత ఆయన నా న్యూడ్స్ అడగడం స్టార్ట్ చేశారు. వీడియో కాల్స్ చేయని చెప్పేసి బలవంతం చేయడం స్టార్ట్ చేశారు. ఇదంతా కరెక్ట్ కాదండి అనేసి నేను అన్నప్పుడు అతను చాలా ఫాస్ట్గా టర్న్ అయిపోయి సీరియస్ అయిపోయి నన్ను బెదిరించడం జరిగింది. ఇది నా కోడూరు, నా నియోజకవర్గం, నువ్వు ఒక చిన్న ఎంప్లాయీవి, నీకు ట్రాన్స్ఫర్ చేయాలన్నా సరే నేనే దిక్కు, నీ మీద ఎంక్వైరీలు వేయిస్తాను, నీ కొడుకు నువ్వు ఒక్కరే ఉంటారు, జాగ్రత్త మరి చూసుకో అని చెప్పేసి బెదిరించడం జరిగింది. అయినా కూడా నేను న్యూస్ పంపలేదు. కానీ దాని తర్వాత నుంచి కలుద్దామని చెప్పేసి నన్ను చాలా టార్చర్ చేయడం జరిగింది. కలుస్తావా లేదా అని చెప్పేసి బెదిరించడం జరిగింది. నేను కలవను అని చెప్పేసి జూన్ 14 నుంచి ఒక 20 రోజుల దాకా నేను అసలు కలవను అని చెప్పేసి భయపడుతూనే చెప్పాను. భయపడుతూనే నేను ఇగ్నోర్ చేస్తూ వచ్చాను. ఆయన ఒకసారి అన్నారు, నీ కొడుకు నువ్వు ఒంటరిగా ఉంటారు, చూసుకో, నీ కొడుకు ఏమైనా అయితే నన్ను అడగద్దు అనేసి భయపెట్టడం జరిగింది. సరే అని చెప్పేసి నేను జూలై 9, 2024లో ఫస్ట్ టైం కలిశాను అతన్ని. ఆయనే వచ్చేసి కారులో మా ఇంటి దగ్గరికి వచ్చి పిక్ చేసుకొని కడప రూట్ వెళ్దాం, కడప దాకా వెళ్దాం అనేసి చెప్పారు. ఏం మాట్లాడాలి అనేసి నేను అడిగాను. ఏమొద్దు, ఏం మాట్లాడద్దు, కడప దాకా వెళ్దాం అనేసి చెప్పారు. కడప దాకా వెళ్లకుండానే రాజంపేట దగ్గర ఏదో పల్లె దగ్గర ఆపేశారు. మొత్తం డార్క్గా ఉంది ప్లేస్. ఎందుకండి ఆపారు అనేసరికి నాకు నువ్వు సెక్షువల్గా కావాలి అనేసి అడిగారు. లేదండి, నేను సెక్షువల్గా కుదరదు, నేను అలాంటి దాన్ని కాదు అనేసి చెప్పాను. నేను అలా చెప్పేలోపే నా ప్రైవేట్ పార్ట్స్ని టచ్ చేయటం, నన్ను బలవంతంగా దగ్గరికి తీసుకోవడం లాంటివి జరిగాయి. నేను కార్ డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేశాను. అతను నా జుట్టు పట్టుకొని వెనక్కి లాగేసి నన్ను గట్టిగా కొట్టారు. 2-3 సార్లు కొట్టారు. చాలా గట్టిగా కొట్టి కార్ సీట్ని అడ్జస్ట్ చేసేసి నా మీదకి వచ్చేసి నన్ను చాలా బలవంతంగా రేప్ చేయడం జరిగింది. నేను అరవడానికి ట్రై చేస్తుంటే నన్ను చాలా గట్టిగానే కొడుతూ వచ్చారు. అలా నా మీద ఫస్ట్ అటెంప్ట్ జరిగింది. నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసి నేను దిగుతున్న టైంలో, నువ్వు ఈ విషయం ఎవరికైనా చెప్పినా సరే నువ్వు కొలాప్స్ అయిపోతావు, నీ ఫ్యామిలీ కొలాప్స్ అయిపోతుంది, స్పాయిల్ చేసేస్తాను అని చెప్పేసి నాకు చెప్పడం జరిగింది. నేను ఆ భయంతో నేను వెళ్ళిపోయాను, ఇంటికి వెళ్ళిపోయాను. నేను మా బాబే ఉంటాము. నెక్స్ట్ డే కూడా ఆయన కలుద్దాం, మాట్లాడాలి అని చెప్పేసి బెదిరిస్తూ వచ్చారు. అలా నాకు ఆగస్ట్ ఎండింగ్లో నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ అతని వల్ల వచ్చింది. ఈ విషయం నేను అతనికి చెప్పాను. చెప్తే అబార్షన్ చేయించుకో వెంటనే అనేసి అన్నారు. నేను అబార్షన్ చేయించుకోవట్లేదు, నీ వల్ల నాకు ఇంత జరిగింది, నేను అబార్షన్ చేయించుకోవట్లేదు అంటే అప్పటికి నన్ను బెదిరించారు. నువ్వు అబార్షన్ చేయించుకుంటే నువ్వు బ్రతుకుతావు, నీ ఫ్యామిలీ బాగుంటుంది, నీ ఉద్యోగం బాగుంటుంది, లేకపోతే నా గురించి నీకు తెలుసు అని చెప్పేసి చెప్పడం జరిగింది. నేను అబార్షన్ చేయించుకోను, ఎట్టి పరిస్థితుల్లో అబార్షన్ చేయించుకోను అనేసి నేను వాదించాను. ఒక 2-3 సార్లు 2-3 రోజులు నన్ను బాగా బెదిరించి తర్వాత అష్యూరెన్స్ ఇచ్చారు. సరే, నీ భర్తకి నువ్వు విడాకులు ఇచ్చేసి నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, మీరు ఎలాగా దూరంగానే కదా ఉంటారు, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, నీ భర్తకి నువ్వు విడాకులు ఇచ్చేసి అనేసి అన్నారు. అప్పటికి నేను ఒప్పుకోలేదు. అబార్షన్ చేయించుకో, ఇది అయితే ఫస్ట్ అబార్షన్ చేయించుకో అని చెప్పి నమ్మించడానికి నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అనేసి నాకు చెప్పారు. నేను చాలా రోజులు చేయించుకోలేదు. అలా ఒక 2 months నాకు ప్రెగ్నెన్సీ ఉంది. దాని తర్వాత
ఇంకా ఆయన కంటిన్యూస్గా బెదిరిస్తూ ఇంటికి వచ్చి కొడుతూ చేయించుకుంటావా లేదా అని చెప్పేసి టార్చర్ చేస్తూ ఫైన్ డే నేను అబార్షన్ చేయించుకున్నాను. ఆయన మాటలు నమ్మి నన్ను పెళ్లి చేసుకుంటారని ఆయన ఇచ్చిన అష్యూరెన్స్ని నేను నమ్మి నేను అబార్షన్ చేయించుకున్నాను. ఇలా ఈ 1.5 yearలో నాకు 5 అబార్షన్స్ అయ్యాయి ఆయన వల్ల. ఎప్పుడూ మా ఇంటికి రావటం, నాకు ఇష్టం లేదు అని చెప్పినా సరే నన్ను బలవంతంగా బయటికి తీసుకెళ్ళో లేకపోతే ఇంట్లోనో నన్ను కొట్టి మా వాళ్ళని బూతులు తిట్టి చాలా రకంగా నన్ను సెక్షువల్లీ అటెంప్ట్ చేయడం జరిగింది. నాకు తెలియని విషయం ఏంటంటే ఆయన నాకు తెలియకుండా మా వాళ్ళ నెంబర్స్, మా వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్